అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ ఉమెన్. ఈరోజు మనం మునగాకు గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ మునగాకు అనేది సాధారణంగా అందరికీ తెలిసిందే. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నది. మునగాకే కాకుండా మునక్కాయలు కూడా మనం మన ఇళ్లలో వండుకుంటూనే ఉంటాము. సాంబార్లో వేసుకుంటాం, కూరల్లో వండుకుంటాం, ఇట్లా వేసుకుంటూ ఉంటాము. కానీ ఈ మునగాకు వల్లే కాకుండా మునగ చెట్టు కింద వేర్లు కానించి బెరడు, పువ్వు, ఆకు ఇలా ప్రతి ఒక్కటి కూడా మన హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి, ఇలాగే దీన్ని ఎక్కువ తీసుకుంటే కూడా మనకి ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మునగాకు కానివ్వండి, వేర్లు, బెరడు, కాయలు, ఆకులు, పువ్వులు, పసరు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్కి ఎంత మంచిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రోగనిరోధక శక్తి మంచిగా ఉంటుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, షుగర్ నియంత్రణలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, చర్మ రక్షణ, జుట్టు ఆరోగ్యం. చర్మ రక్షణ ఈ మధ్య మనం చూస్తూనే ఉంటున్నాం. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, మనకి ఎక్కువ ఈ మునగాకు పొడి అనేది బాగా సేల్ చేస్తున్నారన్నమాట. ఉండల కింద చుట్టుకుని పొద్దున్నే పడగొడుపున తినండి అంటున్నారు. ఇది మన స్కిన్కి ఇంకా ఫేస్ ఇంకా గ్లో రావడానికి, అలాగే జుట్టు కూడా ఊడిపోకుండా హెల్తీగా ఉండడానికి మనం జుట్టుకి చాలా రకరకాల షాంపూలు, స్ప్రేలు ఇట్లా చాలా వాడుతూ ఉంటాము. అవన్నీ కాకుండా న్యాచురల్గా మునగాకు కూడా చాలా మంచిది. ఈ మునగాకు అనేది మనం పొడి కింద చేసుకుని పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఒక ఉండ ఎవ్రీ మార్నింగ్ ఒకటి పడగొడుపున ఆ ఉండ మింగడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటుంది. చర్మం మంచిగా ఉంటుంది, జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, పోషకాహారం కూడా మంచిగా ఉంటుంది, రక్తహీనత అంటే ఐరన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అన్నమాట. మునగాకు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మనకి, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మునగాకు కానివ్వండి, మునక్కాయలు తినడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ మునగాకు, ఈ బెరడు ఇవన్నీ కూడా పశువులకు మేత కింద వేస్తారు. కొన్ని చోట్ల మనకి ఫామ్స్ ఉంటాయి కదా, ఆవులు కానివ్వండి, కోళ్ళు, మేకలు, ఇట్లా ఈ ఫామ్స్లోని ఇవి మనకి వాటికి కూడా ఇట్లా మేత కింద వేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్రిమి సహకారి అంటే పొలానికి చేనికి ఏమన్నా పురుగు కానివ్వండి, ఏమన్నా ఇలా క్రీములు లాంటి పురుగులు లాంటివి పట్టినప్పుడు ఈ మునగాకు బెరడు ఏదైతే ఉందో, బెరడు అలాగే ఆకులు ఇవేవైతే ఉన్నాయో వీటిని మనకి స్ప్రే రూపంలో కానివ్వండి, లేకపోతే ఇట్లా జల్లుతారు కదా పంట పొలాల్లోని, అట్లా చేసినా కూడా ఈ క్రిములు అనేవి నశించిపోతాయి అన్నమాట. నెక్స్ట్ బాలింతలు అంటే మనకి డెలివరీ అయిపోయిన తర్వాత బాలింతలు ఉంటారు. బాలింతలకి ఏంటంటే ఈ మునగాకు అనేది కొంచెం మనం మునగాకు ఎండబెట్టేసి ఫ్రై చేసేసి దాన్ని పొడికిన చేసి వేడివేడి అన్నంలోని కొంచెం నువ్వుల నూనె వేసి ఆ మునగాకు పొడేసి ఒక 2 ముద్దలు తినిపిస్తే కనుక వాళ్ళకి పాలు అనేవి మంచిగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. పిల్లలకి పాలు మంచిగా వస్తాయి. కొంతమందికి బాలింతలకి పాలు తొందరగా రావు. సో ఇట్లా మునగాకు పొడి తినడం వల్ల కూడా ఇది కూడా అంటే చాలా ఉంటాయి, అన్నిట్లో ఈ మునగాకు కూడా ఒకటి తినడం వల్ల కొంచెం ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీన్ని శాస్త్రీయ నామంలోని మోనికా ఒరిఫెర్ అంటారు. మోనిగా ఒరిఫెర్ దీని పేరు శాస్త్రీయంలోని. సో మనకి ఇందట చెప్పాను కదా, మునగ చెట్లోని వేర్లు, బెరడు, కాయలు, ఆకులు, పువ్వులు, పసరు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉష్ణమండలం ప్రాంతాల్లో ఈ పువ్వులు అనేవి, ఇవి ఆకు ప్రతి ఒక్కటి కూడా మనకి యూజ్ అవుతుందండి. కొన్ని మనం నార్మల్గా చూసుకుంటే మనము ఏదైతే ఒక చెట్టు ఉందనుకోండి, సహజంగా మనకి కాయలు ఉపయోగపడితే ఆకులు ఉపయోగపడవు, ఆకులు ఉపయోగపడితే కాయలు ఉపయోగపడతాయి. మన కాయలు ఆకులు రెండు ఉపయోగపడితే మనకి వేర్లు ఈ బెరడు కూడా ఉపయోగపడదు. అది మనకు తెలిసింది. చెట్టుకి ఏదో ఒకటో రెండో ఉపయోగపడతాం, కానీ మునగాకు అలా కాదు. మనం ఇక్కడ వేర్లు కానించి చూసుకుంటే పువ్వు ఏంటండి, ఈ బెరడు కూడా కొన్ని ఆయుర్వేదంలోని మనకి కొన్ని మెడిసిన్స్కి వాడతారని కూడా నేను విన్నాను. మనం చూసుకున్నట్లయితే పురుషుల్లోని టెస్టోస్టెరాన్ అంటే కొంచెం వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కానివ్వండి, ఇంకా వాళ్ళకి స్పెర్మ్ ఏదైతే ఉంటుందో అది అధికంగా మంచిగా ఉత్పత్తి అవ్వడానికి. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, స్త్రీలలో పాలు ఉత్పత్తి, అవి తినడం వల్ల స్త్రీలలో కూడా పాలు ఉత్పత్తి మంచిగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన మునగాకు కానివ్వండి, మునక్కాయలు కానీ తినడం వల్ల కొన్ని రోగాలు అనేవి మనకు దూరంగా ఉంటాయి అన్నమాట. అవేంటంటే రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్, కాలేయం క్యాన్సర్ ఉపశమనం, జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనకి దగ్గరికి కూడా రావు. అలాగనేసి మునగాకు మనము ఎట్లా అంటే
ఎక్కువ కాకుండా మనం ఒక మోతాదులో తీసుకోవాలి. మీకు తెలుసో లేదో కానీ నార్మల్గా మా చిన్నప్పుడైతే మునగాకు అనేది ఆషాఢ మాసంలోని ఆషాఢ మాసం మనకు నెల రోజులు వస్తుంది. కానీ మునగాకు ఆషాఢంలోని పప్పు ఇంకా మునగాకు ఫ్రై, పప్పు, తెలగపిండి ఇవన్నీ ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ ఉంటాయి. సో ఆషాఢ మాసంలోని మంచిగా వండి పెడతారు, మంచిగా వండుకొని తింటారు. ఎందుకనంటే మా అమ్మమ్మ చెప్పేది అన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చిందో, ఈ వర్షాకాలం ఎంటర్ అయిన తర్వాత మనకి కొన్ని సీజనల్గా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, జ్వరాలు, దగ్గులు ఇట్లా ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మునగాకు అనేది మనము ఆషాఢం అనేది వర్షాకాలంలో వస్తుంది. సో ఈ వర్షాకాలంలోనే ఈ మునగాకు పప్పు, మునగాకు ఫ్రై, లేకపోతే మునగాకు చపాతీ మునగాకు కూడా చేసుకుంటారు. చపాతీ మునగాకు ఇట్లా తినడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటామనేసి మాకు పెట్టేవాళ్ళమాట. సో ఇక్కడ అంటే ఆంధ్ర సైడ్ అయితే ఇది ఒక స్పెషల్ మాట. ఆషాఢ మాసంలో డెఫినెట్గా తింటారు. కానీ ఇప్పుడు ఆషాఢ మాసం అని అదని ఇదని ఏమీ లేదు. మనకి అందరూ హెల్త్ మీద బాగా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో మనము చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూసుకున్నట్టయితే మునగాకు పొడులు, ఏవో ఉండలు అనేసి అవని ఇవని చాలా సేల్ అవుతూ ఉంటున్నాయి. సో ఇప్పటి వరకు మునగాకాయలు ఇవి తినడం వల్ల ఎంత ఆరోగ్యము, మనకి ఎంత ఉపయోగం ఉన్నది, అలాగే ఏమేమి మనం వాటి నుంచి ఏమైతే రోగాలు రాకుండా ఉంటాయనేది మనం తెలుసుకున్నాం. కానీ ఇదే మునక్కాయలు తినడం వల్ల కూడా కొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా ఉన్నది. ఎందుకంటే మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం మంచి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెడు తెలుసుకుందాము. అంటే ఆ చెడేం కాదు, అధికంగా తింటే ఏమవుతుందనేది తెలుసుకుందాము. దుష్ప్రభావాలు, గర్భధారణ, గర్భస్రావం. ఇది ఎట్లా అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తినొద్దు. తిన్నా కూడా ఒకసారి డాక్టర్ని కలిసి డాక్టర్ ఓకే తినొచ్చు, నో ప్రాబ్లం అంటే తినొచ్చు, లేదంటే కనుక మన సొంత ప్రయోగాలు మట్టి చేయొచ్చు. అంటే మీరు ఎందడో అనుకోవచ్చు బాలింతగా ఉన్నప్పుడు తినొచ్చు కదంటే అది వేరు కదా. సో ఇది వేరు. సో ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఒకసారి డాక్టర్ని అడిగి డాక్టర్ తినమంటే తినండి. నెక్స్ట్ రక్తపోటు, బీపీ ఉన్న పేషెంట్లు కూడా మునగాకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. అంటే పర్లేదు ఒక లిమిట్లో ఉంది అనుకుంటే పర్లేదు. కొంతమందికి హై బీపీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకసారి డాక్టర్ని కలిసి డాక్టర్ ఓకే తినండి అంటే అప్పుడు తినొచ్చు. నెక్స్ట్ ఇది సుదీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ అన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఏదో వారానికి ఒకసారి, ఏదో 2 వారాలకు ఒకసారి, నెలలో ఒక 3-4 సార్లు పర్లేదు. కొంతమంది ఏంటంటే మా పెరట్లో ఉంది కదా అనేసి ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పి ఆ పొడులు, కాయలు, బెర్రలు ఇవన్నీ తిన్నారనుకోండి, మనకు వచ్చేవి ఏంటంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి అన్నమాట. అధికంగా కూడా తినొద్దు. ఏదైనా సరే లిమిట్లో తినాలి. ఎందుకంటే మనకు ప్రతిదీని బహువచనం, ఏకవచనంలాగా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఇందులో కూడా అంతే. మనకి మంచి చాలా ఉంది, చెడు 1-2 రకాలుగా ఉంది. కాలేయం, మూత్రపిండాలు పాడైపోతాయి. ఇవి కూడా మనకు చాలా అవసరం కదండి. సో ఎక్కువ తీసుకోవద్దు. మనం ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే మోతాదులో తీసుకోవాలి. సో నేను ఎప్పుడు చెప్పేది, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. సో ప్రతిసారి మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇంకొక ఆరోగ్యకరమైన స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి క్యూ ఉమెన్.